హలో అండి. వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్. ఇప్పుడు మనం స్కూల్ యూనిఫామ్‌కి ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 13-15, 16 ఇయర్స్ పిల్లలకి ప్యాంట్ కటింగ్ అయితే చెప్తున్నాననమాట. ఇక్కడ మనం ముందుగా పేపర్ తీసుకుందామండి. రానివారు ఎవరైనా ఉంటే కనుక ఈ మెథడ్‌లో వాళ్ళకి అర్థమవుద్దనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో, రానివారు ఎవరంటే ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడ మనం ముందుకి ఇక్కడ పేపర్ తీసుకుని దాన్ని ఇలా మనం ఈ విధంగా అడ్డంగా మన పై వైపుకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా పక్కకి మనం ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే క్లోజు మన వైపుకి రావాలి. ఈ విధంగా మన వైపుకి రావాలి. ఓపెన్స్ పై వైపుకి రావాలన్నమాట. ఇదిగోండి ఇలా మనకి ఈ విధంగా రావాలన్నమాట. రైట్ సైడ్ కూడా మనకి క్లోజ్ అనేది రావాలి. ఇక్కడి నుంచి మనకి ఈ విధంగా కటింగ్ అయితే ఉంటుందన్నమాట ప్యాంట్ అండి. ఈజీగా మనకి ఇంట్లో కన్ఫ్యూజ్ లేకుండా స్టిచ్ చేసుకోవడానికి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. ఇదిగోండి మనం ప్యాంట్ అనేది ఈ విధంగా ఫస్ట్ మనం ఈ విధంగానే మార్క్ చేసుకోవాలి. కుట్టేసిన ప్యాంటు కూడా మనకి ఈ విధమైన కొలతలు ఇలాగే ఉంటుందన్నమాట. షేప్ అయితే మాత్రం ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుని ఫస్ట్ మీరు ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుని ఆ తర్వాత మీరు క్లాత్ మీద ట్రై చేస్తే మీకు కుదిరినా కుదరకపోయినా ఏంటంటే కొంచెం యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. క్లాత్ వేస్ట్ అవ్వకుండా. ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ప్యాంట్ కటింగ్ అండి. కొత్తవారు ఎవరైనా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, మిగిలిన ముక్క ఉంది కదా, దాన్ని ఈ విధంగా మనం కొలుచుకుని ప్యాంటు సైజ్ ఎంత ఉందో అని మనం అలా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇదిగో మనకి కట్ చేసుకున్న తర్వాత ప్యాంటు ఈ విధంగా వస్తుందన్నమాట. ప్యాంటు మనకి రెండు వైపులా అటువైపు ఇటువైపు కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. బాటమ్ పార్ట్ అండి అది. తర్వాత పైన మనం నాడా వేయడానికి ఇదిగోండి మనం ఇలా కట్ చేస్తాం కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటాము. కానీ దాన్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా మనం కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మధ్యలోకి వచ్చి ఇలా కుచ్చులు ఈ విధంగా వస్తాయండి. మీరు స్టిచ్ చేసుకున్నప్పుడు అంటే మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇదిగోండి మనకి ఇలా వస్తాయన్నమాట. సరే ఇప్పుడు క్లాత్ చూద్దామండి. ఇక్కడ మనకి క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ కానీ 1.5 మీటర్ కానీ క్లాత్ పడుతుందండి. సేమ్ మనం పేపర్లో చెప్పిన విధంగానే ఈ విధంగా మనం ఫస్ట్ మన వైపు నుంచి పైకి ఒక మడత, తర్వాత పక్కకి ఇదిగోండి ఈ విధంగా ఒక మడత వేసుకోవాలన్నమాట ప్యాంటుకి. అంటే మనకి క్లాత్ని బట్టి ఇంకొక మడత కూడా వేసుకోవచ్చు, కానీ మనకి ఇప్పుడు ఇచ్చిన క్లాత్ మాత్రం మనకి ఇలా మడత ఈ విధంగానే వస్తుందండి. ఇక్కడ ప్యాంట్ ఇప్పుడు కొలత చూద్దాం. పై పార్ట్ మనకి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలండి. చేసేసుకుని ఇక్కడ కిస్తా దగ్గర నుంచి అలా చివరి వరకు మనం పట్టుకుని ఇక్కడ ఈ విధంగా మనం కొలత తీసుకోవాలండి. పొడవు ఎంత ఉందో ఇక్కడ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. కిస్తా దగ్గర నుంచి ప్యాంటు వెడల్పు ఎంత ఉందో చూసుకుని మనం అక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దానికి ఖర్చు కోసం 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం ప్యాంటు లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇంకా కాస్త ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకి పొడవు వచ్చి ఇదిగోండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ మనకి పొడవు ఎంత ఉందో ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. తర్వాత వెడల్పు కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా కిస్తా దగ్గర పట్టుకుని, తర్వాత అక్కడ ఆ విధంగానే ఇదిగోండి ఇలా కిందికి 1 ఇంచు గ్యాప్ ఉంచుకుని ఖర్చు కోసం నేను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి కాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పట్టీ వేసుకోవాలి కదండి, అది ఫోల్డ్ చేయడానికి కింద వైపున 2 ఇంచులు ఎక్స్ట్రా మనం క్లాత్ అయితే వదులుకోవాలి. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకుని రావడమేనండి. ఇలా పైకి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఈ పేపర్లో చూపించాను కదా, ఆ విధంగానే ఇలా మనం మిగిలిన క్లాత్ని బాటమ్కి పైన మనం నాడా పట్టి వేయడానికి, ప్యాంటుకి పైవైపు వేయడానికి మనం అందులోనే కట్ చేస్తాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కిస్తా దగ్గర పొడవు వచ్చి మనకి 17 ఇంచులు ఉందండి. 18 ఇంచులు మీరు కట్ చేసుకోండి. నేను ఇంకొక ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. పొడవు వచ్చి మనకి 6 ఇంచుల వరకు ఉంటుందండి. తర్వాత ఇదిగోండి మనం ఇక్కడ నాడా వేయడానికి పై పార్ట్ ఇదిగోండి ఈ విధంగా పై పార్ట్ వేయడానికి కుట్టేసిన ప్యాంటుని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది యూనిఫామ్ ప్యాంట్ అండి. ఇది ఎవరికైనా స్కూల్ యూనిఫామ్ ప్యాంట్లు కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు.
యాక్చువల్లీ నేను ఇక్కడ ఆది ప్యాంటు స్టిచ్ చేశానండి, కానీ వీడియో చేయడం కుదరలేదు. సో వేరే యూనిఫామ్ ప్యాంట్ తీసుకున్నాను. ఇది కూడా మనకి ఇక్కడ బొందు వేయడానికి 2.5 ఇంచులు తీసుకోవాలండి. అంటే అర ఇంచు ఖర్చుకి 2 ఇంచులు మనం ఫోల్డ్ చేసుకుని బొందు వేసుకోవడానికి పైన మడత పెట్టుకుని ఫోల్డ్ చేసుకుంటాం కదా బొందు కోసం, దానికి 2 ఇంచులు, అర ఇంచు ఖర్చు కోసం అండి. ఇక్కడ పొడవు వచ్చి మొత్తం టోటలు 9.5 ఇంచులు అనమాట. వెడల్పు వచ్చేసి 12 ఇంచులండి. ఖర్చుతో కలిపి 13 ఇంచులు. కాకపోతే ఇక్కడ నాకు లూజ్ పెట్టమని అన్నారు కాబట్టి నేను 1 ఇంచు అటు ఇటు కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట, ఎక్కువ తీసుకున్నాను. అయితే మనకి వెడల్పు ఒకటే పెరుగుతుందండి. పొడవు వచ్చి మనకి ఎవరికైనా కానీ 9.5 ఇంచులండి. అంటే అది బొందు వేయడానికి, తర్వాత ఖర్చులోకి వెళ్ళడానికి ఇదిగో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బొందుకి వేయడానికి మనం మార్క్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడికి ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవడానికి. తర్వాత ఖర్చుకి 1 ఇంచుకి కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి మనకి ఇలా వస్తుందండి. తర్వాత ఇప్పుడు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఇక్కడ పై పార్ట్ ఉంది కదా, బాటమ్ కాకుండా పైన మనం బొందు వేయడానికి అక్కడ ఈ రెండిటిని విడివిడిగా ఉన్న వాటిని ఫస్ట్ మనం ఈ విధంగా ఇలా కుట్టుకోవాలండి, అతికించేసుకోవాలన్నమాట. కుట్టుకోవాలి ఫుల్గా కుట్టకుండా హాఫ్ వరకు ఒక 2 ఇంచులు గ్యాప్ వదులుకుని మనం స్టిచ్ చేసుకోవాలండి. అంటే నాడా వేయడానికి ఇది ఇలా లోపలికి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదిగోండి మనకి నాడా వేయడానికి బొందు కోసం మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా. ఇక్కడ బొందు గురించి మనం ఈ విధంగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక 2 ఇంచులు వదులుకుని మిగతాది కలిపి కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి. డబుల్ కుట్టు వేసుకోండి మీరు క్లాత్ అతికించుకునేటప్పుడు. ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ మామూలుగా ఇలా బొందు కోసం ఒక కుట్టు ఇలా వేసేసుకోవాలండి. అలాగే రెండో వైపును కూడా అతికేసుకోవాలి. ఇలా డబుల్ కుట్టు వేసుకుంటే మనకి కుట్లు అనేవి విడిపోకుండా గట్టిగా ఉంటాయన్నమాట. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలండి. తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత ప్యాంట్ని ఈ విధంగా పట్టుకుని ఈ విధంగా ఇలా మధ్యలోకి మనం ఇలా ఫోల్డ్ చేసుకుని టక్స్ పెట్టుకోవాలండి. అక్కడికే మనకి సమానంగా రావాలన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్లో మనం బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు కుచ్చులు పెట్టుకుంటాం కదా, అందుకని. తర్వాత ఇదిగోండి బొందుని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి మనం పైన 2 ఇంచులు వదులుకున్నాం కదా బొందు కోసం, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకుని ఇలా మనం బొందుని మధ్యలోనే వేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ మనం బాటమ్ పార్ట్ అయితే మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇదిగోండి మనకి కింది వైపు పట్టీ వేసుకుని కుట్టుకోవడానికి ఇక్కడ గట్టిగా ఉండడానికి నేను బియ్యం సంచి కవరు సన్నగా కట్ చేసి నేను వేసానండి. మీరు నార్మల్గా మీకు అవైలబుల్గా ఉంటే కనుక గట్టిగా ఉండే స్టిఫ్గా ఉండే క్లాత్ కానీ లేదా బక్రా క్లాత్గా ఉంటుందండి మనకి స్టిఫ్గా గట్టిగా ఉండడానికి. ఆ క్లాత్ కానీ వేసుకుని మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి ప్యాంటు నిలబడుతుంది అనమాట. మీ దగ్గర గట్టిగా ఉండే క్లాత్ అయినా 2 మడతల్లో మీరు వేసి స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి అటువైపు కూడా ఇలా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత మీరు స్ట్రైట్గా మళ్ళీ ఇంకొక 2 కుట్లు వేసుకున్నా పర్లేదు, లేదా ఇలా డిజైన్ వేసుకున్నా పర్లేదు. నేనైతే ఇలా డిజైన్ వేస్తానండి. అలాగే రెండో వైపు క్లాత్ కూడా మనం ఈ విధంగానే కుట్టుకోవాలి. తర్వాత ఇలా ఫ్రంట్ వేసి ఈ బాటమ్ పార్ట్ని ఇలా సమానంగా క్లాత్ని ఇలా పెట్టుకుని అటువైపు ఇటువైపు ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా కుట్టిన తర్వాత డబుల్ కుట్లు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇలా ఇటువైపుకి ఈ 2 లేయర్ని ఒక లేయర్ని ఇలా ఈ వైపుకి మడత వేసుకుని ఇలా కుట్టుకుంటూ రావాలండి. అప్పుడే మనకి క్లాత్ అనేది పీస్ అనేది లేకుండా
ఆ దారాలుగా లేకుండా నీట్గా మనకి స్టిచ్ చేసిన చాలా నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా రెండు వైపులా కూడా మనం ఇదిగోండి ఇది చూపించిన విధంగా రెండు వైపులో కూడా అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పై పార్టు నాడా వేసే పై పార్ట్ ఎంత ఉందో చూసుకుందామండి. ఇక్కడ 12 ఉందన్నమాట. 13 ఇంచులు తీసుకున్నారు. అయితే మనం స్టిచ్ చేసింది 13 వచ్చింది. ఎందుకంటే నేను 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నానని ఇందాక చెప్పానన్నమాట. సో ఇదిగోండి, కానీ ప్రాసెస్ అయితే మాత్రం కటింగ్ కూడా మనకి ఇదే అనమాట. కొలతలు కాస్త తగ్గించుకుంటే సరిపోతుందండి మీకు తక్కువ కావాలనుకుంటే. ఇదిగోండి, తర్వాత ఇక్కడ మనం నాడా వేసే వైపు అక్కడ అది ఈ విధంగా పెట్టుకుని బాటమ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకుని ఇలా కుచ్చులు పెట్టుకుంటూ ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలండి. తర్వాత ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, బొందు వేయడానికి పెట్టుకున్న టక్ తర్వాత మనం బాటమ్ పార్ట్కి వేసుకున్న టక్స్ రెండూ కూడా ఇదిగోండి, రెండూ కూడా ఇలా కలిపి వచ్చినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా ప్యాంట్ అనేది కుచ్చులు వస్తున్నట్టు అనమాట. ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా వస్తాయండి మనకి. కాబట్టి మీరు టక్స్ పెట్టుకుని అటువైపు ఇటువైపు కూడా మధ్యలోకి టక్స్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి కిస్తా దగ్గర కుచ్చులు వస్తాయి కదండి, కిస్తా దగ్గర ఇదిగోండి ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. మనం సమానంగా రావాలంటే టక్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుచ్చులు పెట్టుకుని రావాలి. కిస్తాకి అటువైపు ఇటువైపు ఇదిగోండి ఈ విధంగా మనకైతే కుచ్చులు వస్తాయన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత కాలు వెడల్పు మనకి ఎంతైతే ఉందో అంత వెడల్పు లూజు చూసుకుని ఇదిగోండి ఇంత మనకి ఇంత లూజ్ ఉంది, నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనకి ప్యాంటు లూజు ఎంత ఉందో ఆ లూజ్ చూసుకుని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇదిగోండి ఈ విధంగా మనకి ప్యాంటుని కిస్తా దగ్గరికి 1 ఇంచు ఖర్చుకి మనకి లూజ్ ఉండేలా చూసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంతేనండి, ఇలా సమానంగా ఈ రెండు కూడా ఇలా చూసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఇంత ఈజీగా ఉండే ప్యాంట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ఎవరైనా స్టిచ్ చేసినా కానీ చక్కగా మనం స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ అయితే మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే కనుక దాన్ని ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవడమే. ఇదిగోండి చూద్దాం, మనం ఇక్కడ కుచ్చులు ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనకి ఇక్కడ కిస్తా దగ్గర ఇలా కుచ్చులు అయితే ఇలా నీట్గా పైన ఇలా ఇలా వస్తాయన్నమాట. సో ఇంతేనండి, నా వీడియో కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.